ఉద్దేశం ఏమిటంటే మరి ఇంతకుముందుగా ఈ రోజునే మన ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటి అభియోగం చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ మీటింగ్కి వచ్చిన అందరి కార్యకర్తలందరికీ, సర్పంచులకు, పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారం. మరి ముఖ్యంగా ఈరోజు రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చి మన అటవీ మండల కేంద్రంలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఏంటిదా అంటే మన ఎమ్మెల్యే గారు ధర్మారం చెర్ల మట్టి తరలిస్తుండు అని అభియోగం. అరే నువ్వేందే చెర్ల మట్టి తరలించడానికి అభియోగం చెప్పేసరికి ఆ ఊరు గ్రామస్తులే ఇక్కడ ఉన్నారు, వాళ్ళ సర్పంచులు, వార్డు మెంబర్లే ఉన్నారు. ఇక్కడ వాళ్ళే అందరు ఏకమై మా చెరువు లోతు కావాలి, మా దాంట్లో నీళ్లు పడతలేవు, ఏమంటే ఒక వానకే అలుగుపోసి నీళ్ళని ఏటగట్టిపోతున్నాయి, ఒక 10 ఫీట్లతోటి లోతు చెరువులు కూడా తీసినట్టుంటే ఒక ప్రాజెక్టుగా అది కేంద్రీకృతమై ఉంటుంది. అందులో నీళ్లుంటే బోర్లకైనా బావులకైనా అడుగు జలాలకు, భూమట్టం జలాలకు సమృద్ధిగా నీళ్లుంటే అనే ఉద్దేశంతో గ్రామస్తులు అందరూ ఏకమై వాళ్ళు తీర్మానం చేసుకొని మట్టి తరలిస్తుంటే, బయటికి తరలిస్తుంటే ఈయన మట్టి అమ్ముక తింటుండని ఒక ముచ్చట చెప్తాడు రామకృష్ణారెడ్డి వచ్చి, ఎందుకు తరలిస్తుందని ఒక ముచ్చట చెప్తాడు. అయినా నీకెందుకయ్యా మట్టి గురించి, నీకెందుకు? రైతులు తరలించుకుంటున్నారు, అది ఎమ్మెల్యేకి సంబంధం లేదు, రైతులు తరలించుకుంటున్నారు. రైతులకు లోతు కావాలి చెరువు, ప్రతి చెరువు కూడా లోతు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. మరి ముఖ్యంగా దొంగ అన్నట్టు 100 ఎలుకలు తిన్న పిల్లి తిరునాలు పోయిందట పాపం పోవాలని. మీరు ఎన్ని పాపాలు చేసిరా? మీరు ఉసుకంతా తీసిర్రు, మట్టి అంతా తీసిర్రు, ఉసుకకు అడ్డుపడ్డోళ్ళను కనీసం ఇసుకనే మన మండలంలో జానకాపురంలో 45 రోజులు జైల్లో పెట్టారు 10 మంది. వద్దు ఉసుక వద్దని అడ్డుపడ్డోళ్ళకు. మీరు చేసేది ఏంటి? ఇది చెరువు లోతు కావాలని చెప్తే మీరు చెరువుల అన్యాయంగా చెరువు మట్టి తరలిస్తారని మీరు ఎందుకు పెట్టాలా? మీకు ఎక్కడ పని లేక నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఈడ ప్రెస్ మీట్ పెడతావు? నువ్వు మరి గవర్నమెంట్ సదుద్దేశంతో మిషన్ కాకతీయ అని పెట్టింది మీ పరిపాలనలో. పెట్టి ఏం చేసిరా మీరు? కేవలం మట్టి తీయకుండా, ప్రతి సెర్ల మట్టి తీయకుండా వర్షాలు పడే ముందు మట్టి మొదలుపెట్టి రైతులు ట్రాక్టర్ తెచ్చుకుంటే పొక్లీన్ ద్వారానే ఒక 4 రోజులు పొక్లీన్ ద్వారా ట్రాక్టర్లు పోస్తే ఒక చెరువుకు 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, ₹1,00,00,000 వరకు మీరు ఎక్కడ పని చేశారు చెప్పండి? మీరు పని మొదలు పెట్టినాక 20 రోజులకే వాన పడితే గుంటలకు నీళ్ళు వస్తే ఎమ్మటే రికార్డులు చేసి కొలతలు కొలవకుండా రికార్డు చేసి మొత్తము పైసా ₹1 లేకుండా తిన్న బాబతోళ్ళు మీరు ఇవాళ శుద్ధపూస లెక్క ఎక్కడేం పైన వచ్చి గిడ మీటింగ్ పెడతావు. నీకేమవసరం ధర్మారం చెరువు గురించి? రైతులు రైతులు అడ్డగించుకోవాలి, ఆ ఊరు గ్రామస్తులు అడ్డగించుకోవాలి, ఆ గ్రామం సర్పంచ్, వార్డు మెంబర్లు తీర్మానం చేసి పెట్టిర్రు, మరి చట్టబద్ధంగానే తీసిర్రు. రెవెన్యూ వాళ్ళు, ఐబీ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు, వీళ్ళందరూ అనుమతులతో తీసుకుపోతుంటే మీకు కళ్ళలో పడతలేవా? మీరు ఏడుకొచ్చిన ఇక్కడికి ఖబర్దార్ మేము చెప్తున్నాం. రామకృష్ణారెడ్డి గారు, మీ పెద్దరికం ఉంటే పెద్దరికంగా ఉండండి, కానీ వచ్చినాని మా ఎమ్మెల్యే గారి మీద అభియోగాలు పెట్టకండి. మీరు ఏం చేసినారని ప్రజలకంతా తెలుసు. మీరు ఏం చేసారు, ఎక్కడెక్కడ ఏం చేసారు, ఎక్కడెక్కడ ఎంత ఉసుక పెట్టారు. మీరు కాక మీ ప్రభుత్వం కాక మళ్ళీ వస్తే ఈరోజు ఏ ఏట్లో కూడా ఒక ఉసుకరమ్మలు ఉండకు. మాకేమైనా ఇల్లు కట్టుకుంటాను పోతే కనీసం కొంచెం టీపీలు పట్టుకొని పోతే ఇంత ఉసుక తయారు నూపుల కాడికి వచ్చి చేతులు మీరు ఇవ్వాలా. మీరు ఇవ్వాలా నిధులు పడతారు. ఇట్టబట్టి అడిగిపోతున్నాయి, ఇట్టబట్టిల గురించి పోతుంది మట్టి. ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు, మా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. ఆ ఇంద్రమ్మ ఇండ్ల కోసమే ఇటుకల కోసమే మట్టిపోతుంది. తెలుసా మీకు? మీరు చెప్పాలా మాకు తెలియదా? మీరు చెప్తేనే బస్సులు మహిళలకు ఫ్రీగా ఇచ్చినవా? మీరు చెప్తేనే పేద రైతులకు కరెంటు బిల్లులు మాఫ్ చేసినవా? మీరు చెప్తేనే 2 లక్షల లోపు బ్యాంకు రుణాలు మాఫ్ చేసినవా? మీరు చెప్తేనే 60,000 ఉద్యోగాలు ఇచ్చినవా? మీరు చెప్తేనే 500 బోనస్ ఇచ్చినవా? ఏం చెప్తే మీరు చెప్తేనే ఇందులో ఇల్లు ఇచ్చినవా? మీరు చెప్తేనే రేషన్ కార్డు ఇచ్చినవా? మీరు చెప్తేనే తలబిల్లు పంపుతున్నావా? నువ్వు ఏంటి పెట్టావు? మీరు ఇన్ని తీవ్ర పనులు చేస్తున్నావు. మీరు చేసింది ఏంటో చెప్పు. మీరు చెప్పండి, మీరు చేసిన పని చెప్తా. మరి మీరు ఏమేమి చేస్తున్నారు? మీరు ఏం చేయలే. ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు, ఇయ్యలే. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, చెయ్యలే. మరి 3 ఎకరాల భూమి ఇస్తున్నారు దళితులకు, చెయ్యలేదు. మీరు ఏది ఇయ్యలేదు. ఏది ఇవ్వకుండా వచ్చి ఇయ్యాల కథలపడుతున్నారు. మాది మీది కవదా చెప్తున్నా. మీ చింతనుక్కులు చీరునుక్కులు అయింది మీ పార్టీలో ఎవరు ఒక ఎమ్మెల్యే కూడా గెలవరు. మీకు డిజిటల్ ఎంత ఎక్కేనా? 10 లోపే మీది.
ఇది ఇప్పటి నుంచి చెప్తున్నా ఖబర్దార్ మీరు చక్కగా ఉండండి. మీరు చేసిన ఏదైనా కూడా మీరు జనం నమ్మరు. మీ ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా మీరు జనం నమ్మేది మీ ప్రెస్ మీట్ పెడితే జనం నమ్ముతున్నారు. అయ్యాలా జనం నమ్ముతున్నా పెద్ద కమిటీ ఇసుక పోతున్నా అది ఇసుక ఆ ఇసుకకు మన ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు. ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నాడు బిక్కెట్ ఇట్లా దోషం ఇసుక తీయనాడు. బిక్కెట్ ఇసుక పోతలేదు. ఈ ఇంటి అవసరాలకు మన సీసీ రోడ్డు అవసరాలకు తప్ప ఒక్క ఇసుక లాట్ కూడా బయటికి పోతలేదు. పెద్ద ఎట్టి మాత్రం అది మూసి రాస కాల్వ అది ఎన్నట్టు కూడా ఒడవది. ఆ నీళ్ళు ఒడవయాడ జీవనది అన్న ఇసుక తీసేందుకు పర్మిషన్ ఉంది పోతుంది. నువ్వు అక్కడ పోతే మాకు సంబంధం ఉంది. ఆడ ఎందుకు పోతే పోకూడదు ఇసుక పోకూడదా? హైదరాబాద్లో నువ్వే కడుతున్నావు కదా ఇల్లు ఎట్లా కడుతున్నావు? హైదరాబాద్ మీరే కడుతున్నారు కదా ఇల్లు ఇసుక లేకుండా ఇన్నట్ట కడతావు. ఈ పెద్ద ఇట్లే నీళ్లు పోతే పెద్ద ఇట్లే ఉసుక పోతే నీళ్లు పోతాయి. మన బిక్కెట్ల ఉసుక పోతే నీళ్లు పోతాయి. ఇవాళ బిక్కెట్ల నీ పుణ్యమానే నీళ్లు ఉంటలేవు. ఎంత కాలమైనా కూడా మార్చి రాకముందుకే నీళ్లు అడగట్టిపోతున్నాయి. ఎంత కాలమైనా కూడా ఉండలేవు. ఎందుకంటే మీరు ధరించిన ఉసుక పెట్టే ఉసుకల నీళ్లు ఎక్కడ అడగట్టిపోయినాయి. బావులు ఎట్టిపోతున్నాయి, బోర్లు ఎట్టిపోతున్నాయి. మరి దయచేసి మీరు ఇలాంటి పెట్టకండి. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి జనాన్ని తప్పుతో పనిచేయకండి. మీరు చెప్పినా జనం వింటలేరు. మీకు ఇతర కంటే మీ నూకలు తెలియని మీ అయిపోయింది. మీ పని అయిపోయింది. ఇక ఎగ నుంచి మొన్ననే తెలిసిపోయింది కదా ఇక కూడా తెలుసుకోండి. మీరు ఎందుకు మీరు ఈ బదనాలు చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారిని? మా ఎమ్మెల్యే గారు ఎన్నో పనులు చేస్తుండు. మీరు ఒక్క రోడ్డు కూడా వేయలే. మీరు 10 ఏళ్ళలో ఒక రోడ్డు కూడా వేయలే. లింక్ రోడ్డు వేయలే. ఏ రోడ్ వేయలే. మీరు ఏ రోడ్ వేయలే. ఒక ఊరి నుంచి ఒక రోడే లేదు. ఈ మనం వచ్చినాక మన ఎమ్మెల్యే గారు వచ్చినాక రోడ్డు తెచ్చిండు, సీసీ రోడ్డు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. మీరు ఇవాళ మీరు మాకు కాంగ్రెస్ పార్టీలో కాయల రోడ్లు కూడా ఇవ్వాలి సీసీ రోడ్లు విన్నారా? అందుకోసం మీరు ఏ మీటింగ్ పెట్టినా ఇక్కడ జల్లదు. ఇదివరకాసం మీరు మీటింగ్ పెట్టకండి. ఇవాళ అడుగుల మండల కేంద్రంలో మీరు 10 సంవత్సరాలు మీ పార్టీ ఉన్నా కూడా మా ఎమ్మెల్యే గారు రాగానే ఇవాళ పోలీస్ స్టేషన్, ఎండిఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ పర్మనెంట్ బంగ్లాలు తయారవుతున్నాయి. ఒకటి పాలిటెక్నిక్ కాలేజీ కూడా తయారవుతుంది. ఫార్మా కంపెనీ తయారవుతుంది. ఇవన్నీ చేస్తుంటే మీకు కందర్లో లెక్క ప్రెస్ మీట్ పెడుతున్నాం. దయచేసి చెప్తాను ఎదురుకంటే మీరు ప్రెస్ మీట్ పెట్టకండి. ఎవరు కూడా వినడు, ఏం వినరు, ఏం చేయలేరు. కాంటాలు వాళ్ళు కొలవరాని కాంటాలు చేస్తలేరని మాట్లాడుతున్నారు. కాంటాలు పెట్టిందే కొత్త అంతే. కాంటాలు అన్ని ఊర్లలో కాంటాలు ఐకేపీ సెంటర్లు పెట్టి దాని గురించి మీకెందుకు ఇంకా కాంటాలు పెడతారంటే పెడతారు. ఒడిదొడుగులు ఉంటాయి. అది ఆఫీసియల్ పని. అది ఆఫీసులో కాంటాలు రావాలి, బార్దాలు రావాలి, అన్ని వచ్చినాక అవి కూడా స్టార్ట్ అయినాయి. మీరు దాని గురించి ఏం ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ మీకు ఒక దండం పెడుతున్న ఎదురుకాని చాలా పెట్టకండి. ఇక దండం పెట్టి చెప్తున్నా రామకృష్ణారెడ్డి గారు. ఇంతతో నా యొక్క సెలవు.